అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ చెరో 2 పాయింట్లతో డ్రాగా ముగిసింది. అయితే ఇండియా కెప్టెన్ గిల్, ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ ఇద్దరికి పటౌడి పథకం ప్రదానం చేయబడుతుంది. ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా శుభ్మన్ గిల్, ఇంగ్లాండ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా హ్యారీ బ్రూక్ నిలవడం జరిగింది. అయితే ఈ సిరీస్లో ముఖ్య పాత్ర వహించిన మహమ్మద్ సిరాజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇతను మన తెలుగువాడు అవడం మన తెలుగు రాష్ట్రాలకి ఎంతో గర్వకారణం. ప్రతి మ్యాచ్లో బౌలర్లు మారినా అతని ప్లేస్ మాత్రం రిప్లేస్ కాలేదు. 180కి పైగా ఓవర్లు వేసినా అతను అలిసిపోలేదు. వికెట్ అవసరమైన ప్రతిసారి కెప్టెన్ గిల్ చూసింది సిరాజ్ వైపే. 3వ టెస్ట్ అనుకోకుండా అవుట్ అయిపోయి ఎంత బాధపడ్డారో 5వ టెస్ట్లో గెలిపించి అంతకు రెట్టింపు సంబరాలు చేసుకున్నారు. అతను 1100 బాల్ వేసినా ఏ బాల్ 135 కిలోమీటర్ల వేగం కంటే తగ్గలేదు. టెస్ట్ సిరీస్లో అతని సర్వస్వం దారపోసి ఆడాడు. ప్రతి బాల్ మొదటి బాల్ వేసినంత ఉత్సాహంతో వేసేవాడు. ఇంగ్లాండ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయిన హ్యారీ బ్రూక్ కూడా సిరాజ్ గురించి మాట్లాడడం జరిగింది. ప్రతిసారి 135 కిలోమీటర్ల తగ్గకుండా బౌలింగ్ చేశాడు. ఎంతగానో అభిమానించే విరాట్ కోహ్లీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఈ విజయాన్ని అందించడంలో జట్టు కోసం ముందుండి పోరాడే సిరాజ్ని చూస్తే ఆనందంగా ఉంది. ఈ సిరీస్ డ్రాగా ముగిసినప్పటికీ ఈ సిరీస్ మన యంగ్ క్రికెటర్స్ ఆడిన తీరు అందరినీ మెప్పించింది. అందరి ప్రశ్నలకు జవాబులు ఇచ్చేలా చేసింది. టెస్ట్ మ్యాచ్ గెలిచి సిరీస్ను సమన్ చేసిన టీమిండియాపై అసలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్ గూస్ బంప్స్ తెచ్చిందంటూ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. కామెంటరీ బాక్స్లో గవాస్కర్ డ్యాన్స్ చేయడం కూడా మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్డేలకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆల్ ది బెస్ట్ టీమిండియా. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.